మన మధ్యలో ఒక అక్కగారు ఉన్నారు. కుమ్మరోళ్ళ కుటుంబంలో నుంచి రక్షించబడింది అక్క. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు, ఎదుర్రాళ్ళపాడు కంచి 13 కిలోమీటర్లు దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తూ ఉంటది. ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళోళ్ళందరూ వెలేశారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. వాళ్ళ ఇళ్ళల్లోకి రానియరు, కార్యక్రమాలకు కూడా రానియరు ఆమెని. కొడుకు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పులు చేసి. భర్త అప్పులు చేసి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పనులకని. ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఒక్కతుంటా ఉంటది, పని చేసుకునే పరిస్థితి లేదు, 6 లక్షల అప్పు ఉంది. ఆ అప్పులోళ్ళు ఈ ఇండ్లు నాకు అంటే నాకు అని, ఈ ఇండ్లు నేను తీసుకుంటా అంటే నేను తీసుకుంటా అని చెప్పేసి రోజు పోరాటాలు. ఫోన్ చేసింది నాకు, సరే రా అని చెప్పేసి పిలిస్తే పాపం వచ్చింది. తన గోడు మొత్తం చెప్పుకుంది. అన్నా ఇది పరిస్థితి, వాడికి పెళ్లి చేసిన నాటి నుండి, ఇల్లు కట్టిన నాటి నుండి 6 లక్షల పైన అన్న, ఒక్క రూపాయి కూడా వాడు తీర్చకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వాళ్ళు కేసులు వేస్తే నేను రోజు కూడా కొనకల మెట్ల పోలీస్ స్టేషన్కు తిరుగుతా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్పింది. నేను చెప్పాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నీకు ఏదన్నా అవసరం ఉంటే చెప్పు అని చెప్పి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కాస్త బియ్యము, కాస్త ఏదో నేను ఇవ్వగలిగిన ఓ చిన్న బహుమతి ఆర్థికంగా ఆమెకు ఇక్కడి నుంచి మేము కొంతమంది వెళ్ళి ఆమెన్న దీన స్థితిని చూసి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇచ్చేసి ఆమెకు ప్రార్థన చేసి 2-3 నెలలకు ఒకసారి మేము వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ పాలెంలో ఉన్న ఒకళ్ళిద్దరు ప్రార్థనకు పోయేటోళ్ళని పిలుచుకొని, ఇంట్లో ఒక్కతి కాబట్టి ఆ ఇంటినే రోజు ప్రార్థన చేసుకుంటే గదిగా మార్చేసింది. రోజు ఆ ఇంట్లోనే ఆ 3-4 వాళ్ళను చూసి ఇంకొక 3-4 అట్లా ప్రతిరోజు ఏం చేస్తుందంటే ప్రార్థన ఇంట్లోనే. పగులంతా పొలం పనికి వెళ్ళడం, రాత్రి అంతా ప్రార్థనలో గడపడం. వీళ్ళు పగులంతా పొలం పనికి వెళ్ళడం, రాత్రి అంతా ప్రార్థనలో గడపడం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ 4-5 ఏండ్లలో వాళ్ళ కొడుకు గాని, వాళ్ళ కుమార్తెలు గాని, వాళ్ళ ఆయన గాని తీర్చలేని 6 లక్షల అప్పు ఆమె చేత తీర్పిచ్చేశాడు. ఇదే